హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జయామ్లు ఛానల్. ఇప్పుడైతే సెకండ్ పార్ట్ చూసేద్దాం. ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూడలేదు వాళ్ళు ఫస్ట్ వెళ్ళి అది చూసేసి వచ్చేయండి. జూ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా లంచ్ చేసేసి మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఆటో అంకుల్ మాకు ఒక షాప్ని సజెస్ట్ చేశారు. ఇక్కడ శారీస్ వాళ్ళే తయారు చేస్తారంట. చూస్తున్నారా అక్కడ ఎదురుగా ఒక బాక్స్ లాగా. సో దాని లోపల అన్ని వాళ్ళే రెడీ చేస్తున్నారు. అన్ని హ్యాండ్మేడ్ శారీస్ అనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉండింది. బట్ అన్ని ప్యూర్ సిల్క్ శారీసే. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఎవరైనా మైసూర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఈ కృష్ణుడి బొమ్మలు లిటరలీ చాలా బాగా నచ్చాయి. చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న అగరబత్తీలు ఇవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ ప్యూర్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా హై రేట్స్ ఉన్నాయి. మేమేం తీసుకోలేకపోయాం. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డ్రెస్ చాలా బాగుంది. మా మమ్మీ తీసుకుందాం అనుకుంది. రేట్ అడిగిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. 10,000 అంట. ఆ మాట విన్న తర్వాత మా 2 చేతులు జోబులో పెట్టుకుని వెళ్ళిపోవాలనిపించింది. సో వెళ్ళిపోయాం. వెళ్తూ 2 చీరలు తీసుకుంది అనుకోండి మా మమ్మీ. మొత్తానికైతే లంచ్ చేసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారా ఈ కాలంలో కూడా ఇంకా జట్కా బండులు నడుస్తూనే ఉన్నాయి. కర్ణాటకలో వెరీ ఫేమస్ ఇవి. మీరు కర్ణాటకలో అన్ని ప్లేసెస్లో చూడకపోయినా మైసూర్లో మాత్రం ఖచ్చితంగా చూస్తారు. మొత్తానికైతే మైసూర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చేసామండి. ఇదైతే ఎంట్రన్స్. మమ్మీ డాడీ అయితే వెళ్తున్నారు ఫస్ట్ టికెట్స్ తీసుకోవడానికి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బికాజ్ ఇది సెకండ్ టైం నేను మైసూర్ ప్యాలెస్కి రావడం. హ్యాజ్ ఐ సెడ్ ఇన్ పార్ట్ 1 నేను ఆల్రెడీ స్కూల్ టూర్ కోసం వచ్చాను, అప్పుడు చూశాను. అండ్ ఇది సెకండ్ టైం. ఇక్కడ చెకింగ్స్ అయితే చాలా గట్టిగానే జరుగుతాయి. మన బ్యాగ్స్ ప్రతిదీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టికెట్స్ చెక్ చేయలేదు. మేము అదే అనుకుంటున్నాం, అరే టికెట్స్ చెక్ చేయట్లేదు కదా, టికెట్స్ ఊరికనే తీసుకున్నాం అనుకున్నాము. బట్ టికెట్స్ అయితే లోపల చెక్ చేస్తున్నారు. ఆ విషయం తెలియలేదు. అండ్ మా తమ్ముడు బ్యాగ్ లాకర్లో పెట్టడానికి వెతుకుతున్నాడు. ఫైనల్ అక్కడ ఒక క్లాక్ రూమ్ ఉంది, అక్కడ వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వచ్చేసాం. ఈ స్టూడెంట్స్ అందరినీ చూస్తుంటే నాకు మా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మేము ట్రిప్కి వచ్చింది గుర్తొస్తుంది. చాలా ఎంజాయ్ చేసాం. ఒకసారి అనిపిస్తుంది చిన్నప్పుడు రోజులే బాగుంటాయి అనేసి. పెద్ద అయితే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. మా తమ్ముడైతే లాకర్లో పెట్టేసి వచ్చాడు బ్యాగ్. సో ఇంక ఇప్పుడు వెళ్ళిపోదాం లోపలికి. ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్. వావ్, ప్యాలెస్ చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇది సైడ్ వ్యూ అనమాట. ఫ్రంట్ వ్యూ అయితే అద్దరిపోతుంది. ప్యాలెస్ బయట అయితే ఫ్లవర్స్ది ఒక గార్డెనే పెట్టేశారు. చూసారా ఎంత బాగున్నాయో. కింద గార్డెన్, పైనేమో క్లౌడ్స్, దాంట్లో ఎండ. వాట్ కాంబినేషన్ కదా. బట్ చాలా బాగుంది. స్లిప్పర్స్ అయితే లోపలికి అలో ఉండదు. సో తీసేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే కనిపిస్తాయి. మనం వెళ్ళి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇట్స్ కామన్ కదా. బయట ఎంట్రన్స్ దగ్గర ఒకసారి చెక్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ లోపల ఎంట్రన్స్ దగ్గర బ్యాగ్స్ అన్ని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తారు. లోపలికి అయితే వచ్చేసాం. టికెట్స్ ఇక్కడ చెక్ చేస్తున్నారు అనమాట. ఎంట్రన్స్లో చెక్ చేస్తారేమో అనుకున్నాం కదా. సో అక్కడ చెక్ చేయలేదు, ఇక్కడ చేస్తున్నారు. మైసూర్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా యూనిక్ అండ్ చాలా సంవత్సరాల కింద చేసినవి. ఇక్కడ ఉన్న పీసెస్ అన్ని యాంటిక్ పీసెసే. ఈ మైసూర్ సామ్రాజ్యం గురించి చెప్పాలంటే ఒక వీడియోలో సరిపోదు. రాజులు ఎన్నో ఏళ్ళ నుంచి ఏలుతూ వచ్చిన సామ్రాజ్యం ఇది. ఈ మైసూర్ ప్యాలెస్ మొదటి రాజు పేరు యదురాయ. అలాగే చివరిగా ఉన్న రాజు పేరు మహారాజా జయ చామరాజ వడయార్. ప్రస్తుతానికి ఈ మైసూర్ ప్యాలెస్ ని పరిపాలిస్తున్న రాజు పేరు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్. ఆయన ఈ ప్యాలెస్ కి 27వ రాజు. మీకు ఈ మైసూర్ ప్యాలెస్ గురించి లేదా దీంట్లో ఉన్న రాజుల గురించి చరిత్ర తెలుసుకోవాలంటే గూగుల్లో మీకు అవైలబుల్ గా ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. ఈ కట్టడాలు చూస్తున్నారా గైస్, చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఇప్పటి కాలంలో అయితే ఎవరు ఇలాంటి కట్టడాలు కట్టలేరేమో. ఈ ప్యాలెస్ గోడల పైన మైసూర్ ప్యాలెస్ చరిత్రకి సంబంధించిన మొత్తం పెయింటింగ్స్ ని వేశారు. ఈ ప్యాలెస్ని చూడడానికి దేశ విదేశాల నుంచి చాలా మంది ఫారినర్స్ కూడా వస్తుంటారు. ఆ కాలంలోనే ఇంత లగ్జూరియస్గా కట్టారు అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పాతకాలంకి సంబంధించిన రాజులు రాణులు ఫొటోస్ అన్నిటినీ ఇక్కడ పెట్టారు. అవి ఫొటోసా పెయింటింగ్సా అర్థం కావట్లేదు. ఐ థింక్ పెయింటింగ్సే అనుకుంటా. ఒక రాజు ఎన్ని సంవత్సరాలు పాలించాడు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పాలించాడు అనేవి ఇక్కడ ఫొటోస్తో సహా పెట్టారు. మనం మైసూర్ ప్యాలెస్కి వచ్చినప్పుడు చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫొటోస్ చూస్తేనే తెలిసిపోతుంది. ఈ హాల్లో మొత్తం రాజులు రాణులు ఫోటోలు మాత్రమే ఉంటాయి. వేరే ఏ థింగ్స్ కూడా పెట్టరు. ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ ఒక రకంగా ప్రైజెస్ అనుకోండి. ఇవి చెక్కతో ఇంకా వెండితో ఇంకా బంగారంతో కూడా తయారు చేసినవి ఉన్నాయి. దీన్ని చైర్ రూమ్ అంటారు. ఇక్కడ ఉన్న వస్తువులన్నిటినీ సిల్వర్తోనే తయారు చేశారు. మైసూర్ ప్యాలెస్కి ఎవరైతే అఫీషియల్స్ వస్తారో వాళ్ళు కూర్చోవడం కోసం సపరేట్గా తయారు చేయించినవి ఇవి అని నేను చెప్పట్లేదు. ఇక్కడ బోర్డులోనే ఉంది, కావాలంటే చదువుకోవచ్చు.
ఇక్కడ ఉన్న విగ్రహాలు కానివ్వండి లేదా కొన్ని వస్తువులు కానివ్వండి చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. నాకు ఇప్పుడు ఈ వస్తువులన్నిటిని చూస్తుంటే వాటి ప్రిస్టేజ్ కనిపించట్లేదు, దాని వాల్యూ కనిపిస్తుంది. అప్పట్లో దీని వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు కానీ ప్రెసెంట్ లైఫ్ లో అయితే దీని వాల్యూ కొన్ని కోట్లలో ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. బికాజ్ ఇక్కడ ఉన్న వస్తువులు ఏవి కూడా నార్మల్ గా తయారు చేసినవి కాదు, సిల్వర్ తోనో బంగారంతోనో లేదా కాస్ట్లీయెస్ట్ వుడ్ తోనో చేసినవి. సో వాటి ప్రైస్ చాలా హైలో ఉంటుంది ప్రెసెంట్ అయితే. ఇలాంటి ప్రిస్టేజియస్ థింగ్స్ని కాపాడుకోవడానికి చూస్తున్నారు కదా ఎంతమంది వర్కర్స్ ఉన్నారో. ఇక్కడ వర్కర్స్ కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, లేకపోతే చెకింగ్ దగ్గర ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ మొత్తం కొన్ని వేల మంది ఉన్నారు ఇవన్నీ చూసుకోవడం కోసం. అందుకే కొన్ని వందల సంవత్సరాలు అయినా సరే ఈ మైసూర్ ప్యాలెస్ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న రాజు పేరు కృష్ణరాజ వోడయార్. ఈయన 4వ రాజు. ఈ మైసూర్ ప్యాలెస్ ని 14th సెంచురీలో కట్టారు, కానీ ఈ ప్యాలెస్ ని ఒరిజినల్ గా వుడ్ తో తయారు చేశారు. కానీ 1638 ADలో ఒకసారి మైసూర్ ప్యాలెస్ పైన ఎక్కువ లైట్నింగ్ రావడం వల్ల కొంత భాగం వరకు కాలిపోయింది. మళ్ళీ 1739 ADలో టిప్పు సుల్తాన్ వారి వల్ల ఇంకొంత భాగం కాలిపోయింది. మళ్ళీ 1897 ADలో ఫైర్ వల్ల ఇంకొంత భాగం కాలిపోయింది. మీకు ఇప్పుడు కనిపిస్తున్న మైసూర్ ప్యాలెస్ ని 1897 నుండి 1912 మధ్యలో కట్టింది. ఈ ప్యాలెస్ ని ఇప్పుడు న్యూ ఫోర్ట్ అని కూడా పిలుస్తున్నారు. సో మైసూర్ ప్యాలెస్ స్ట్రక్చర్ అయితే ప్రీవియస్ గా చాలా వేరు ఉండేది. అవన్నీ ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల పోవడం వల్ల మళ్ళీ 1912లో ఇది కట్టారు. గైస్ నాకు ఈ యాంగిల్లో చూస్తే చంద్రముఖి సినిమా గుర్తొస్తుంది గైస్. ఆ తలుపు చూసారా, సేమ్ చంద్రముఖి వాళ్ళ డోర్ ఉన్నట్టుంది. అండ్ గైస్ ఈ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు, లిటరలీ మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం మీకు మత్తిపోతుంది. ఇక్కడ పెయింటింగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఇవి చూడడానికి మీ 2 కళ్ళు అయితే ఖచ్చితంగా సరిపోవు. ఇక్కడ డోర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పట్లో కాబట్టి రియల్ వుడ్ని తీసుకొచ్చి టేకి వుడ్ అంటారు కదా, సో దాన్ని తీసుకొచ్చి కట్టినట్టున్నారు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గైస్ నేనైతే ఈ ప్లేస్ని ఇంతవరకు ఎక్కడ ఏ మూవీలో కూడా చూడలేదు. బట్ ఇక్కడ ఒక గైడ్ వేరే వాళ్ళకి చెప్తుంటే విన్నాను, ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయంట. మన కంగనా హీరోయిన్ ఉంది కదా, తంది కూడా ఏదో షూట్ జరిగిందంట. సో చాలా షూటింగ్స్ అయితే జరిగాయి, బట్ నాకైతే గుర్తు రావట్లేదు ఏ మూవీలో చూశాను. షూటింగ్ విషయం పక్కన పెడితే చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ హాల్ వచ్చేసి మన రాజుల వారు ప్రైవేట్గా ఏదైనా సెరమనీస్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఓన్లీ రాజుగారి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఉండేవేమో. ఇంకా మైసూర్ ప్యాలెస్ లోపల ఎక్స్ప్లోర్ చేయాల్సింది మొత్తం అయిపోయింది. కిందకి దిగుతున్నాం, ఇంకా బయటికి వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఈ హాల్లో ఉండే ఐటమ్స్ మీరు చూడొచ్చు. ఇవి ఓన్లీ దసరా టైంకి మాత్రమే బయటికి తీస్తారు. ఏనుగులకి వేస్తారు కదండి, సో అవి ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి లోపల. ఇవన్నీ ఓన్లీ దసరా టైంకి మాత్రమే బయటికి తీస్తారు. మైసూర్ ప్యాలెస్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడాలి అనుకుంటే నార్మల్ డేస్లో రావచ్చు, కానీ ప్యాలెస్లో మాత్రం దసరా రోజు చేసే అంత వైభవం ఎక్కడా ఉండదండి. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. కనీసం గాలి కూడా దూరదేమో, అంతమంది రష్ ఉంటుంది ఇక్కడ. బయటికైతే వచ్చేసాము చెప్పులు తీసుకొని, బట్ ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. తిరుగుతున్నాం అటు ఇటు, దారి కన్ఫ్యూజ్ అయిపోతుంది. బట్ మళ్ళీ ఇదే దారిలో రిటర్న్ వస్తాం. గైస్ ఫైనలీ మైసూర్ ప్యాలెస్ మొత్తం అయిపోయింది చూడడం. ఇంకా శ్రీరంగనాథ టెంపుల్కి వెళ్తున్నాం. ఏదో గుడికి. సో ఆ గుడికి సంబంధించిన వీడియోస్ మొత్తం ఒక వ్లాగ్ చేసి ఇంకొక వ్లాగ్లో పెడతాను. అండ్ ఈ రోజుతో ఈ వ్లాగ్ ఫైనల్. బాయ్ బాయ్ గైస్. మా వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. ఫైనలీ గోయింగ్ బ్యాక్ టు టెంపుల్. బాయ్ బాయ్. మా డాడీ నా కోసం పీచు మిఠాయి ఇప్పించాడు. పీచు మిఠాయి. డాడీ I love you. Thank you అంట మత్తు డాడీ. మమ్మీ I love you. మా మమ్మీ బార్గెన్లో బిజీగా ఉంది. మమ్మీ I love you. డాడీకి లవ్ యూ చెప్తే థ్యాంక్ యూ అంట. చిన్ను I love you. చిన్ను అరే చిన్న చిన్న గైస్ నెక్స్ట్ టెంపుల్ వీడియోస్ అయితే ఇంకొక వ్లాగ్ చేసి పెడదాం అనుకున్నాను, బట్ ఇంకా టైం ఉంది కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్ చేస్తున్నాను.
సో నెక్స్ట్ డే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అర్లీ మార్నింగ్ 5 o'clockకే లేసి కోనేరులో మునిగి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ చీకటిగా ఉండడం వల్ల నాకైతే పిచ్చ భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే. బట్ ఫైనలీ ఏదో ఒకలాగా మునిగి బయటికి అయితే వచ్చేసాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందామని చెప్పి లోపలికి వెళ్తున్నాను. మమ్మీ అయితే అదే చీరలో ఉంటది. వెనకాలైతే టెంపుల్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు అదే టెంపుల్కి వెళ్ళాలి. మా తమ్ముడు డాడీ ఆల్రెడీ అక్కడ క్యూలో నిలబడ్డారు. ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వద్దామనేసి వచ్చేసా. ఫైనలీ క్యూలోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ మేమే ఉన్నాము. మా వెనకాల చూడండి ఎంతమంది ఉన్నారో, అంటే మీకు కొంతమంది కనిపిస్తున్నారు అనుకోండి, ఇంకా వెనక ఉన్నారు. మా డాడీ అయితే ఫోన్స్ చేసి అందరు వచ్చేసారు, రండి రండి అని హడావిడి పెట్టేశారు. ఈ టెంపుల్ 7 o'clockకి తీస్తారంట. మేమైతే 5 o'clockకే వచ్చి కూర్చున్నాం కదా, సో వెయిట్ చేస్తున్నాం డోర్ తీసే వరకు. యా గైస్, లోపలికైతే వచ్చేసాము. బట్ ఫోన్ ఎంతవరకు అలో ఉందో తెలీదు. ఇక్కడైతే బోర్డ్ ఏం కనిపించట్లేదు నాకు. లోపలికి వెళ్ళిన తర్వాత కనిపిస్తే మాత్రం టక్కున ఫోన్ తీసి లోపల పెట్టేసుకోవాలి. బికాస్ చాలా టెంపుల్స్లో ఇప్పుడు ఫోన్స్ అయితే అలో లేదు కాబట్టి. ఇదేంటి అదే బోర్డా? కార్లే. ఓకే, సో చూద్దాం. లోపలికి వెళ్ళాక బోర్డు ఉంటే మాత్రం ఏం చేయలేము, అక్కడితో స్టాప్ అవుతుంది వీడియో. యా, లోపల వెళ్ళిన తర్వాత బోర్డ్ అయితే ఉండింది, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. సో లోపలైతే తీయలేకపోయాను. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మా మమ్మీ రీల్స్ చేద్దాం అని చెప్పి నాతో రీల్స్ చేయించుకుంటుంది. మా డాడీ అప్పుడే వెళ్ళిపోయాడు. చూసారా గైస్ ఎంత ప్రశాంతంగా ఉందో, పక్షుల సౌండ్ ఎంత క్లియర్గా వినిపిస్తుందో. మొత్తానికి మైసూర్లో ఉన్న ఫస్ట్ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 temples ఉన్నాయి. మైసూర్లోనే ఇంకొక టెంపుల్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దామంటే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ మైసూర్లో ఉన్న టెంపుల్ కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు వెళ్దామన్నారు. ఈ టెంపుల్ దగ్గరలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఆ రూమ్ వెకేట్ చేసి సెకండ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఒక కార్ అయితే రెంట్కి తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ కార్లోనే మిగతా 2 temples కూడా కంప్లీట్ చేయాలి. మా తమ్ముడు చూసారు ఎలా కొడుతున్నాడు. పొద్దున కోనేరులో మునిగి వచ్చిన తర్వాత అసలు తల దూకోలేదనమాట. నేను మా మమ్మీ మొత్తం చిక్కు అయిపోయింది. మా అమ్మ ఇప్పుడు తల దూకొని కార్ ఎక్కుతుంది. చూడండి, జుట్టు అలానే విరబోసుకొని ఉంది. మొత్తానికైతే కార్లో ఫుల్ జోష్ సాంగ్స్ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి సెకండ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ సాంగ్స్కి డాన్స్ చేస్తుంటే మా తమ్ముడు ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆపవే ఏంటే నువ్వు గుడికి పోయేటప్పుడు కూడా అని. కానీ మనం వదలం కదా, వాళ్ళని కూడా లాక్కుంటాం. సో మా తమ్ముడిని కూడా హాయ్ చెప్పమని చెప్తే ఎలా చూస్తున్నాడు చూడండి. మా డాడీ ముసి నవ్వులు చూడండి. అలాగే నెక్స్ట్ మా తమ్ముడు ఒక సాంగ్ పాడుతున్నాడు, వినండి. మొత్తానికి అలా ఆడుతూ పాడుతూ అయితే సెకండ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. మా బ్యాడ్ లక్ టెంపుల్స్ క్లోజ్ చేశారంట. అది కూడా 2 years వరకు టెంపుల్ అయితే ఓపెన్ చేయారంట. సో టెంపుల్ బయటనే చిన్న గుడిలాగా పెట్టారు. సో ఇంకా అక్కడే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్లాల్సి వచ్చింది. సో ఇదే అనమాట ఆ టెంపుల్ అయితే చూడడానికి బాగుంది. బట్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది లోపల, సో అందుకే క్లోజ్ చేశారు. ఇక్కడ బయటనే విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు. లోపలికి యాక్చువల్లీ ఫోన్స్ అలౌ లేదు, కాకపోతే చిన్న బిట్ తీసుకున్నాను. ఇంకా అది తప్పు కాబట్టి ఇంకా ఎక్కువ తీయలేకపోయాను. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత తమిళనాడుకి స్టార్ట్ అయ్యాము. ఈ లోపల ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేయాలనుకున్నాం. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది నాకు. అప్పటికే టైం 10:30 or 11 అవుతుంది. సో దారిలో ఎక్కడ హోటల్ కనిపిస్తే అక్కడ ఆపేయమని చెప్పాను, ఆపేశారు. అండ్ మీరు కర్ణాటకకి వెళ్తే మీకు ఫస్ట్ కనిపించే ఐటమే కేసరిబాత్, ఎందుకంటే కర్ణాటకలో అది చాలా ఫేమస్. మా తమ్ముడిని వీడియో తీయరా అంటే వంకగా పెట్టి తీస్తున్నాడు, అందుకే సరిగా తీయమని చెప్పాను. మా అమ్మకైతే సాంబార్ అంటే ఒక రేంజ్ లో పిచ్చ అనుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ చేసేది ఇడ్లీ సాంబార్ అనమాట. సాంబార్లో మిరియాలు వేసారంట, బాలేదంటుంది. అండ్ స్వీట్ గా ఉంది అంట. సాంబార్ యూజువల్లీ కర్ణాటక తమిళనాడులో స్వీట్ గానే చేస్తారు, అది మన తెలుగు వాళ్ళకి యూజువల్లీ నచ్చదు. మొత్తానికి టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయిందండి. నా కడుపు ఫుల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ తమిళనాడుకి స్టార్ట్ అవ్వాలి. అప్పుడప్పుడు మన తమ్ముళ్ళో అన్నయ్యలో ఇలా మన షోల్డర్ మీద రేస్ తీసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. బీయింగ్ అ బిగ్ సిస్టర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలా కొంచెం సేపు జర్నీ చేసిన తర్వాత కర్ణాటక తమిళనాడు బార్డర్ వస్తుందన్నమాట. అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. వీళ్ళు చెక్ చేస్తారు కదా. ఇప్పుడు ఇతని ఎక్స్ప్రెషన్ చూడండి, అతనికి హాయ్ చెప్తా నేను. అలా హాయ్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకుంటున్నాడు, మీకు కనిపించలేదు అంతే. బట్ నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నవ్వుతున్నాడు అనమాట. ఇంతవరకు కర్ణాటక అయిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాం. ఫుడ్ ఎలా ఉంటుందో, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ముందు వెళ్తే తెలుస్తుంది. దగ్గర ఒక 1/2 hour 1 hour ట్రావెల్ అయితే చేసాము. ఇక్కడ మళ్ళీ ఇంకొక చెక్ పోస్ట్ వస్తుంది. ఇది తమిళనాడు ఎంట్రన్స్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ ఉన్న అతనికి కూడా నేను హాయ్ చెప్పాను.
సీన్ అవుతున్నారు. అలా మంచిగా అనిపిస్తుంది జనాలకి హాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్తే. మొత్తానికైతే తమిళనాడులోకి వచ్చేసాము. వెళ్ళే దారిలో కడుపుకి ఎంత కావాలో అంత కుర్కురేలని బిస్కెట్లని వేస్తూనే ఉన్నాం. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. కర్వ్స్ అయితే వెరీ డేంజరస్గా ఉన్నాయి, మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ కర్వ్స్ కూడా 27 or 28 ఎన్నో రాసున్నాయి అక్కడ. ఇన్ని కర్వ్స్ ఉన్నాయంట. వామో తల తిరిగింది నాకైతే. ఈ ఘాట్ సెక్షన్ దిగిన వెంటనే మళ్ళీ ఒక చెక్ పోస్ట్ వచ్చింది. మరి దీనికి ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా అప్పటికి ఆకలి అవుతుంది. సో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే దిగాము. మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి ఇప్పుడు. ఎలా ఉంది మమ్మీ ఫుడ్? మమ్మీ ఫుడ్ ఎలా ఉంది? తినలేక కళలు నీళ్ళు వస్తున్నాయి, ఏది బాగలేదు. చక్కెర ఫుల్ చక్కెర పోసేసారు. ఆ లోపలికి పోట్లా బయటికి రావట్లా. చిన్ను ఫుడ్ ఎలా ఉంది చిన్ను? బాగుందా? నీకు నచ్చిందా? మా అమ్మకు మాత్రం నచ్చలేదు గైస్. తినలేక పాపం చచ్చిపోతుంది. నవ్వి కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అలానే. డాడీ నీ పరిస్థితి ఏంది? మా డాడీ ఒక కర్డ్ రైస్ తిని ఊరుకున్నాడు. ఇవన్నీ దారుణాలు చూడలేక. నేను ఒక పరోటా తిని ఉండిపోయాను. అసలు బెస్ట్ ఫుడ్ అంటే నువ్వు డాడీ తినిందే. మరి నేను సైలెంట్ నాకు తెలుసు తమిళనాడు వస్తే ఇట్లనే ఉంటాం మనం. నీకు నచ్చింది, నాకు నచ్చలేదని చెబుతున్నా. నాకు నచ్చలేదు, ఒక్కటి కూడా తినేయలేదు. మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈవినింగ్ 5:30 అయింది మేము టెంపుల్ దగ్గరికి రావడానికి. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 1/2 hour పడుతుందంట. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు దూరంగా ఒక టెంపుల్ కనిపిస్తుందా రైట్ సైడ్? మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు మనం అదే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా సిటీలోనే ఉన్నాం మనం. సిటీ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడ నుంచే టెంపుల్కి వెళ్ళే రూట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. యా గైస్, మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం. ఇంకొక 10 minutes ఉంది. ఇంత దూరంలో ఉన్నా కూడా చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో. పెద్ద గోపురంలో ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ టెంపుల్. అంత పెద్దగా ఉంటుంది గోపురం. మాకు టెంపుల్ అయితే కనిపిస్తుంది కానీ రూట్ అర్థం కావట్లేదు. ఈ టెంపుల్కి వెళ్ళడానికి 4-5 రూట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మాకు తెలియక ఏదో చిన్న మార్కెట్లోకి వచ్చాము. ఇక్కడ వేరే వాళ్ళని అడిగి అయితే రూట్ కనుక్కున్నాము. బట్ ఇప్పుడు వెళ్ళేదాకా అర్థం కాదు రూట్. మొత్తానికి అయితే వచ్చాం. బట్ ఇలాంటివి 4 దారులు ఉన్నాయి. ఇంకా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మేము బయటికి రావడానికి కూడా ఇంతే కష్టపడాల్సి వచ్చింది. సో చెప్పులైతే బయట వదిలేసి లోపలికైతే వచ్చేసాము. బట్ ఈ టెంపుల్లో మాత్రం 100% ఫోన్ అయితే అలో ఉండదు. నాకు తెలిసి ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతానో అంతవరకు తీసుకెళ్తాను. తమిళనాడు అంటేనే టెంపుల్స్కి ఫేమస్. చూసారా టెంపుల్స్ ఎంత బాగా ఉన్నాయో. ఈ టెంపుల్ ఆర్కిటెక్ట్ చూసిన తర్వాత నాకైతే దిమ్మ తిరిగిపోయింది అనుకోండి. లోపల టెంపుల్ అయితే ఇంకా బాగుంటుంది. లోపలైతే తీయలేకపోయాను నేను. బట్ ఇదంతా బయటనే, ఇంకా షాప్స్ అన్నీ బయటనే ఉంటాయి. అండ్ గైస్, మీకు ఇంకో విషయం తెలుసా? మేము బయట నుంచి లోపలికి వచ్చేంత వరకు గోపురాలు వస్తూనే ఉన్నాయి. గోపురం వచ్చిందంటే చాలు గుడి వచ్చేసింది అనుకుంటాం. కానీ గుడి రాదు, అది జస్ట్ గోపురమే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకొక గోపురం, అలా వస్తూనే ఉన్నాయి. చాలా ఎక్కువ గోపురాలు ఉన్నాయన్నమాట. దీని చుట్టూ గోపురాలే ఉంటాయి. గైస్, గుడి లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు నాకు ఫోన్ అయితే భయం వేస్తుంది. ఎంతవరకు తీసుకెళ్ళగలమో లేదో. ఇక్కడైతే బోర్డ్స్ అసలు లేవు. యూజువల్లీ ప్రతి టెంపుల్లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఉంటాయి. మరి ఈ టెంపుల్లో ఏంటో ఇంత లోపలికి వచ్చినా కూడా ఒక్క బోర్డు కనిపించలేదు. మేబీ ఇంకా లోపలికి వెళ్తే ఉంటుందేమో. అండ్ మెయిన్ టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంది. 5 to 7 వరకు క్లోజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడికి వద్దాం అనుకున్నాము. ఇక్కడ క్యూ చూస్తే ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఫోన్స్ అలౌ లేదు. మా డాడీ తీయద్దు అని చెప్పినా కూడా నేను అలానే తీస్తున్నా. ఇప్పుడు చూడండి, మా డాడీ వార్నింగ్ కూడా ఇస్తాడు నాకు. బట్ అయినా సరే అలానే తీసాను, ఎందుకంటే ఇక్కడే లాస్ట్ కాబట్టి. ఇంకా గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్ గైస్, ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. బయటికి వచ్చేసాము. ఇప్పుడే ప్రసాదం తీసుకొని బయటికి వచ్చాం. గుడిలో వీడియో తీయడానికి లేదు కాబట్టి బయటికి వచ్చి తీస్తున్నాం. పొద్దున్న నుంచి ఫుల్గా తిరిగి మొహాలన్నీ మాడిపోయాయి. మొత్తానికైతే దర్శనాలు అయిపోయాయి గైస్. కర్ణాటక తమిళనాడు ఒకే రోజులో కవర్ చేసేసరికి తల ప్రాణం తోకొచ్చిందనుకోండి. ఫుల్ ట్రావెలింగ్ కదా, సో చాలా టైర్డ్ అయిపోయాము. సో టెంపుల్ నుంచి ఇప్పుడు రూమ్ తీసుకోవడానికని ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడైతే రూమ్స్ లేవంట. పాపం చాలా ఎతికారు. నేను మమ్మీ డాడీ అయితే ఇక్కడే ఉన్నాము. మాకు తమిళ్ రాదు కాబట్టి ఈ కార్ డ్రైవర్ అన్న ఇంకా మా తమ్ముడు కలిసి వెళ్ళారు రిసెప్షన్లో అడగడానికి. మాకైతే ఇక్కడ రూమ్స్ అయితే దొరకలేదు. సో బయటికి వెళ్ళి ఫస్ట్ అయితే డిన్నర్ చేసేసి ఇంకొక హోటల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే రూమ్స్ దొరికాయి. నైట్ మొత్తం అక్కడే రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే మాకు ట్రైన్ ఉన్నింది హైదరాబాద్కి. మా డాడీ ఇంకా తమ్ముడు బళ్ళారి వెళ్ళిపోయారు. నేను మా మమ్మీ హైదరాబాద్ వచ్చేసాం.
ఇది గైస్ మా మైసూర్ బ్లాగ్. ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో వాళ్ళు ఫస్ట్ వెళ్ళి చూసేయండి. అలాగే సెకండ్ పార్ట్ కూడా పూర్తిగా చూడండి. ఎవరికైతే మైసూర్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అయితే వెళ్ళిపోండి, బికాస్ అక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.